దేవుడు కలిగించినటువంటి జీవరాశులలో ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందరూ కూడా ఏమంటున్నారు? నా ఇష్టం అంటున్నారు కదా, నా ఇష్టం అంటున్నారు కదా అందరూ కూడా. కానీ దేవుడు కలిగించినటువంటి ఈ యొక్క జీవరాశులలో ఏదైనా కూడా నా ఇష్టం అంటుందా? జీవరాశులు అనగానే అన్నీ వస్తాయి. పక్షులు, పశువులు, ఏమండి, ప్రాకు జీవులు అన్నీ వస్తాయి. దేవుడు చేసినటువంటి జీవరాశుల్లో ఏ జీవరాశి అయినా, ఏమండి, ఏ పక్షి అయినా, ఏ జంతువు అయినా కానీ నా ఇష్టం అంటుందా? నా ఇష్టం అంటుందా? ఏది కూడా అనదు. ఏది కూడా నా ఇష్టం అనదు. అంత దేవుని ఇష్టమే. అంత కూడా దేవుని ఇష్టమే. కానీ మానవుడు ఒక్కడు ఏమంటున్నాడు?